మా ఫస్ట్ పాప పుట్టిన తర్వాత 1 ఇయర్‌కి మా బావ అన్నాడు, "ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ చేపించేసుకో. మనకొక పాప చాలులే. ఎందుకంటే నువ్వు చాలా వీక్‌గా ఉన్నావు కదా! మళ్ళీ నీకేమో సిజేరియన్ అవసరం లేదు. చేంజ్ చేసుకో. మనము ఎక్కడైనా సరే ఒక అబ్బాయిని తెచ్చుకొని పెంచుకోవచ్చు. అనాథాశ్రమాలు అవి ఉన్నాయి కదా!" అని అయితే బావ అన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మనకి అసలు పిల్లలు లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి పెంచుకున్నప్పుడు మన ప్రేమంతా వాళ్ళకి చూపిస్తాం. ఇంకా వాళ్ళే మన సొంత పిల్లలా చూస్తాం. కానీ మనకి పిల్లలున్నప్పుడు ఒకవేళ మనము మన పిల్లలతోనే సమానంగా వాళ్ళని పెంచినా గానీ వాళ్ళకి పెద్ద ఎదిగినాక ఎలాగో తెలుస్తది. వీళ్ళు నా తల్లిదండ్రులు కాదు, నన్ను తీసుకొచ్చి పెంచారని. మనం చెప్పనవసరం లేదు. పక్కన ఉన్న వాళ్ళందరూ ఎవరో ఒకరు చెప్తారు. అప్పుడు మనం వాళ్ళిద్దరిని మన సొంత పిల్లతో సమానంగా చూసినా సరే వాళ్ళకి ఏమనిపిస్తదంటే, ఓహో! ఈమె వాళ్ళ పాప కదా! అందుకే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. నా మీద తక్కువ ప్రేమ చూపిస్తున్నారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అయితారు. మనం సమానంగానే చూస్తాం. బట్ వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చేది పిల్లలు. అలాగే బయట వాళ్ళు లేనిపోనియి వాళ్ళకి చెప్తారు. తర్వాత ఈ పిల్లలిద్దరి మధ్యన మీ సొంత అమ్మ నాన్న వాళ్ళు కాదు, మీ సొంత అమ్మ నాన్న వీళ్ళు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్యన కూడా గొడవలన్నవి స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళని మనం తీసుకొచ్చి ఈ గొడవలో పెట్టి బదలం చేయడం కన్నా వద్దు. అంతేగాని నీకు కావాలంటే పెంచుకోవాలి, చూడాలంటే బోలెడు అనాథాశ్రమాలు ఉన్నాయి కదా! అందులో ఒక పిల్లనో ఎవరినో ఒకరిని చదివిద్దాం. మనము మంచిగా సెటిల్ అయినాక ఎవరినో ఒకరిని చదివిద్దామని అయితే నేను చెప్పాను. అలాగే మనకి ఇప్పుడు కష్టాలొచ్చినప్పుడు మనము అన్నదమ్ములు, అక్కా చెల్లెలతో పంచుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు మన పాపను ఒక్కదాన్ని ఒంటరిని చేసేస్తే మనం ఎంతకాలం ఉంటామో తెలీదు. మన జీవితం సగం అయిపోయింది. మరి పిల్లల తర్వాత కష్టాలొస్తే ఎవరు చూస్తారు? దానికి చుట్టాలు అన్నది ఉండాలి కదా! అక్కా చెల్లెలు, అన్నదమ్ములు ఎవరో ఒకరు ఉంటేనే కదా! ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలన్నీ ఎందుకు? కష్టాలొచ్చినప్పుడు పాలు పంచుకోవడానికే కదా! అని చెప్పి అయితే నా కోసమైతే నేను ఆలోచించుకోను. సెకండ్ పాప అయినా పర్వాలేదు, బాబు అయినా పర్వాలేదు. ఎవరొకరు ఇంకొకరైతే చాలు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకరికొకరు తోడుంటారు అని చెప్పి అయితే నేను ఆపరేషన్ చేయించుకోలేదన్నమాట. తర్వాత పాప పుట్టినాకైతే నాకు కొంచెం భయమేసింది. బావ ఆపరేషన్ చేయించుకోమంటే చేయించుకోలేదు. ఇప్పుడు పాపే పుట్టింది కదా! మళ్ళీ ఏమంటాడా ఏంటని నాకైతే భయమేసింది. కానీ బావ అయితే ఏమీ అనలేదు. నాకు 2 కూతుర్లు పుట్టారు. నాకు చాలు. అంతకన్నా ఏం కావాలి? నాకంటే అదృష్టవంతుడు ఎవడున్నాడు? కొడుకులేమీ అవసరం లేదు. కొడుకుల కన్నా కూతుర్లే ఎక్కువ ఇప్పుడు. ఇందులోని ఆడపిల్ల తక్కువ కాదు. సమానంగా జాబ్ చేస్తుంది. అలాగే తల్లిదండ్రులను కూడా ఎక్కువగా చూసేది ఆడపిల్లనే అని మాట్లాడాడు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఫస్ట్‌లో కొంచెం భయం అనిపించిందన్నమాట పాప పుట్టిన వెంటనే. అందుకనే నేను బావ మాటకి నో చెప్పాను. ఎందుకంటే మనం ఎంత ప్రేమ చూపించినా వాళ్ళకి నిజం తెలిసినాకైతే వాళ్ళ మనసులో వేరే ఫీలింగ్ వచ్చేస్తది. అలా చాలా సిట్యుయేషన్స్ కూడా నేను చూసినాను. వాళ్ళు పెద్ద ఎదిగినాక అన్ని విషయాలు తెలిసినాక మీరు మా అమ్మ నాన్న కదా అని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు. మేము ఎంత ప్రేమ చూపించి సొంత పిల్లలతో సమానంగా చూసినా మమ్మల్ని అర్థం చేసుకోలేదని వీళ్ళు బాధపెట్టారు.